ఈరోజు ప్రశ్న, స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ ట్రావెల్డ్ టు విచ్ స్టేట్ టు స్టడీ ద మియావాకీ మెథడ్? మియావాకీ విధానంపై అధ్యయనం కోసం విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఏ రాష్ట్రానికి వెళ్ళారు? అసలు మియావాకీ విధానం అంటే ఏంటి అనేసనంటే, మియావాకీ పద్ధతి అనేసనంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ మొక్కలను పెంచడం, ఎక్కువ మొక్కలను పెంచి అక్కడ దట్టమైనటువంటి అడవులను సృష్టించడమే మియావాకీ విధానం. ఈ మియావాకీ విధానం తెలుసుకోవటానికి ఉపాధ్యాయులు మరియు స్టూడెంట్స్ వెళ్ళారు. ఏ రాష్ట్రానికి వెళ్ళారు? ఆప్షన్స్ చూద్దాం. ఢిల్లీ, గుజరాత్, ముంబై, బెంగళూరు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ గుజరాత్. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఈ మియావాకీ విధానం ద్వారా మొక్కలు పెంచుతున్నారు. అంటే ఈ విధానం అమల్లోకి వచ్చింది. ఇక్కడికి కొంతమంది ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి చెందినవారు అనేసనంటే, అంటే ఏ జిల్లాకి చెందినవారు అనేసనంటే, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందినటువంటి గోరంట్ల మండలంలోని పాలసముద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి 27 మంది విద్యార్థులు మరియు 5 టీచర్సు, 27 మంది విద్యార్థులు మరియు 5 ఉపాధ్యాయులతో కూడినటువంటి బృందము గుజరాత్లోని కచ్ ప్రాంతానికి ఈ మియావాకీ విధానం ద్వారా మొక్కల్ని ఎలా పెంచుతున్నారో అని తెలుసుకోవటానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఈ మొక్కలు ఎలా పెంచుతున్నారో తెలుసుకున్న తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ మియావాకీ విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఈ మియావాకీ విధానం ద్వారా మొక్కల్ని ఎలా పెంచుతున్నారో చూడండి. ఇక్కడ ఈ మొక్కకి ఉన్నటువంటి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ. అంటే తక్కువ డిస్టెన్స్లో ఎక్కువ మొక్కలను పెంచి అక్కడ దట్టంగా ఉన్నటువంటి ఒక అడవుల్ని తయారు చేస్తారు. దీన్ని మియావాకీ విధానం అంటారు. ఈ మియావాకీ విధానం త్వరలో సత్యసాయి జిల్లాలో అమల్లోకి వస్తుంది. ఇది తెలుసుకోవటానికే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులు ఉపాధ్యాయులు అక్కడికి వెళ్ళారు. అసలు ఈ మియావాకీ విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు అనేసనంటే, జపాన్కి చెందినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుడైనటువంటి ప్రొఫెసర్ అకీరా మియావాకీ గారు ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఆయన పేరు మీదుగానే ఈ విధానం అమల్లోకి వచ్చింది. అంటే మియావాకీ విధానం. ఇది ఎక్కువగా సిటీలో బాగా ఉపయోగపడుతుంది. అంటే నగరాల్లో తక్కువ ప్లేస్ ఉంటుంది కదా, ఆ తక్కువ ప్లేస్లో మొక్కలు పెంచుకోవడం కోసం నగరాలలో ఎక్కువగా ఈ మియావాకీ పద్ధతి ఉపయోగపడుతుంది.